గౌరవనీయులైన పెద్దలకు, ప్రియమైన విద్యార్థులకు నా నమస్కారాలు. అయితే విద్యార్థులు భౌతికంగా ఎదుగుతున్నారు ఈ రోజులో. విద్యార్థులకు భౌతిక విద్య ఎంత అవసరమో నైతిక విద్య కూడా అంతే అవసరం. నైతికాభివృద్ధి కూడా వాళ్ళు చెందాలి. ఎలా అంటే మనిషి భౌతిక జీవి మాత్రమే కాదు, నైతిక జీవి కూడా. కాబట్టి మేము విద్యార్థులకు నేర్పిస్తున్న విలువలు ఏంటంటే, ఒకటి, వ్యక్తిగతంగా మనం నీతిమంతులుగా ఉండాలి. పిల్లలు వినండి అమ్మా, వ్యక్తిగతంగా మనం నీతిమంతులుగా ఉండాలి. 2, ఇతరులతో ఎలా ఉండాలి? నైతికంగా, ఇతరులతో నైతికంగా మానవతా విలువలు కలిగి ఉండాలి. ఓకే, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? వర్గాల మధ్య ఐక్యత సాధించాలి. అర్థమైందమ్మా? ఈ 3 విలువలను మేము అత్యంత బలమైనవిగా, ఆవశ్యకమైనవిగా మేము చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అయితే ఈ విలువలు మనిషిలో జనించాలంటే ఒక ఫార్ములా ఉందండి, 3 పాయింట్స్ ఫార్ములా. ఓకే, 3 పాయింట్స్ ఫార్ములా. అది అందులో ఏంటంటే, నెంబర్ 1, ఈ సృష్టికి కర్త ఒకడే ఉన్నాడు. ఆయనకి మనం అనేక పేర్లతో పిలుచుకుంటాం. పరమేశ్వరుడు అంటాం, యెహోవా అని పిలుస్తాం, అల్లా అని కొందరు అంటారు. ఏంటి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సత్యం ఒక్కటే. జ్ఞానులు, పండితులు దాన్ని వేరువేరుగా పిలుచుకుంటారు. ఏంటి? సత్యం ఒక్కటే. అయితే ఈ ఫార్ములా అని చెప్పాను కదా, 3 పాయింట్స్ ఫార్ములా, అది కొత్తగా ఇన్వెంట్ చేయలేదండి మేము. అది వేదాల్లోనే ఉంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఋగ్వేదంలో ఉందండి. కాబట్టి మరుగున పడిపోయిన దాన్ని మేము తీసాం అంతే. ఓకే, మా దేవుడు ఒక్కడే, కాకపోతే మనం ఒక్కొక్క పేర్లతో ఆయన్ని అనేక పేర్లతో పిలుచుకుంటున్నాం. తర్వాత 108 పేర్లతో ఆయన్ని ఘనపరుస్తామండి. ఏమంటారు? అష్టోత్తర శత నామావళి. ఏంటి? ఇన్ని పేర్లు ఉన్నాయి, 1000 పేర్లు ఉన్నాయి, సహస్ర నామావళి అంటారు. ఏంటి? ఈ పేర్లన్నీ. అయితే కొందరు ఆయన కరుణతత్వం గురించి చెప్పారు, కొందరు ఆయన ప్రేమతత్వం గురించి చెప్పారు. అలా కొన్ని కొన్ని లక్షణాల గురించి వివరించడం జరిగింది. కానీ దేవుడు మాత్రం ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ నాన్నగారు బట్టలు కుడుతున్నారు అనుకోండి, ఏం చెప్తాం? టైలర్ అని చెప్తాం. అదే పాటలు పాడుతున్నారు అనుకోండి, సింగర్ అని చెప్తాం. బొమ్మలు వేస్తుంటే ఆర్టిస్ట్ అంటాం. ఆర్టిస్ట్ అంటాం కదా, అలా అన్నమాట. అయితే ఈ విషయం తెలియక మనం మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, ఇలా పిలిస్తేనే పలుకుతాడు, అల్లా అని పిలిస్తేనే పలుకుతాడు అంటారు, యెహోవా అని పిలిస్తేనే పలుకుతాడు అంటారు. కానీ ఆ దేవుడికి ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలుకుతాడండి. దేవుడు ఒక్కడే. అయితే సంస్కృతంలో ఆయన్ని సర్వేశ్వరుడు లేదా పరమేశ్వరుడు అన్నారు. ఎబ్రూ భాషలో, అంటే బైబిల్లో ఎబ్రూ భాషలో రచించబడింది కదండి, ఎబ్రూ భాషలో యెహోవా అంటారు వాళ్ళు, లేదా గాడ్ అంటారు. అరబీలో అల్లాహ్ అంటారు. ఓకే, ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు. దీన్ని ఏమంటారు? ఏకేశ్వర భావన అంటారు. ఏంటి? అది పాయింట్ నెంబర్ 1. 3 పాయింట్స్ చెప్పాను కదా, అందులో పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ఏకాత్మ భావన. ఏకాత్మ భావన అంటే మనమందరం, మానవులంతా ఒకే ఆత్మ నుండి సృష్టించబడ్డారు, ఉద్భవింపజేయబడ్డారు. ఓకే, మనం ఎవరండి వాళ్ళు? శివ పార్వతులు. శివుడు పార్వతి, పార్వతి పరమేశ్వరులు అంటారు, అర్ధనారీశ్వరులు అంటారు. అంటే పార్వతిని ఆ పరమేశ్వరుని శివుడి నుండే తీసి పుట్టించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది, ఏంటండి? స్త్రీ పురుషులు సమానం. అదే విధంగా బైబిల్లో ఏమంటారు? ఆదమ్ అండ్ ఈవ్ అంటారు. ఖురాన్ నుంచి మీరంతా, మానవులంతా ఒకే జంట సంతానం, ఆదం మరియు హవ్వా అని చెప్పడం జరుగుతుంది. ఏంటి? సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు చెప్పారండి ఇది? ఓం ప్రదంలో చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు. మనం అందరం ఒకే జంట సంతానం. ఎవరు గొప్ప చెప్పండి? శూద్రులు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప? హిందువులు గొప్ప, ముస్లిమ్స్ గొప్ప? ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? అందరూ సమానమే. ఏంటి? అందరూ సమానం, మనం అందరూ ఒకే జంట సంతానం. అయితే కొంతమంది జన్మతః నేను గొప్పోడిని అంటారు. జన్మతః ఎవరు గొప్పోళ్ళు ఎవరండి?
అతను చేసే సత్కర్మలు, అతను చేసే సదాచరణ బట్టి అతను గొప్పోడవుతాడు. ఒక మనిషి అతను చేసే దుష్కర్మలు, దురాచరణను బట్టి అతను దుష్టుడవుతాడు. అంతేకాని జన్మతః ఎవరు గొప్పోడు కాదు. జన్మతః మనం న్యూట్రల్ అంతే. అది పాయింట్ నెంబర్ 2 అండి. దాన్ని ఏమంటారు? ఏకాత్మ భావన అంటారు. మూడోది ఏంటి అయితే, ఆ సృష్టికర్త ఆ పరమేశ్వరుడు భూమండలాన్ని, ఆకాశం, భూమి ఆకాశాలను సృష్టించి మనిషిని సృష్టించాడు కదా. ఎందుకు? మనిషి యొక్క లక్ష్యం ఏంటి? మానవుని లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్పాలండి మనం? ముక్తి సాధన, ముక్తి పొందడానికి, మోక్షం పొందడానికి అని చెప్పాలి. ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ ఉందండి. ఫ్యాన్ కి ఒక లక్ష్యం ఉంది, పెన్ రాసుకోవడానికి, బుక్ రాసుకోవడానికి, అలా ప్రతి ఒక్క దానికి ఒక లక్ష్యం ఉంటూ ఉంది. అలాగే మనిషికి కూడా, మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే, జీవిత లక్ష్యం ముక్తి సాధన. ఏంటి మన జన్మరాహిత్యం మనం పొంది ఆ ముక్తి సాధన పొందాలి. అయితే ఈ ముక్తి మనం ఎలా సాధించాలి? ముక్తి ఎందుకు సాధించాలి? ఆ మోక్షం ఎలా ఉంటుందంటే అండి, అక్కడ ఈ జీవితంలో మనకి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ అక్కడ కష్టాలు ఉండవు, సుఖాలే ఉంటాయి. ఏముండదు? మరణం ఉండదు. అదేంటండి ముక్తి అంటే విడుదల. దేని నుంచి? కష్టాల నుండి, సమస్యల నుండి, చివరికి మరణం నుండి కూడా విముక్తి. అలాంటి జీవితం అండి అది. అందుకే దాన్ని ముక్తి అన్నారు. అదేవిధంగా రాజవైభోగం గల జీవితం అది. రాజవైభోగం అంటే మన మనసులో ఏం కోరుకుంటాం అది క్షణాల్లో మన ముందు ప్రత్యక్షం అయిపోతుంది ఏంటి. మనం మనసులో ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో మనం వెళ్ళిపోతాం. అలాంటి జీవితం అండి అది. అయితే బాగుంది కదా. థర్డ్ పాయింట్ ఇది, ముక్తి సాధన కోసం. అయితే ఈ ముక్తి సాధించడానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? ఏకేశ్వర భావన అన్నాం కదా. ఆ పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఉన్నాడో, ఆ పరమేశ్వరుడు, మనందరినీ పుట్టించిన పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతను మన మీద నిఘా ఉంచాడు. అంటే మనం మాట్లాడే మన మాటలు ఏవైతే మంచి మాటలు, చెడ్డ మాటలు మనం ఏవైతే మాట్లాడుతున్నామో, మన మనసులో చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన గమనిస్తున్నాడు. మనస వాచ కర్మేణ మనం చేసే పనులు, మంచి పనులు, చెడ్డ పనులు ఆయన గమనిస్తూ ఉన్నాడు ఏంటి. ఈ భావన కలిగి, సెకండ్ వన్ ఏం చెప్పాను? ఏకాత్మ భావన. అంటే తోటి మనుషుల సేవ చేయాలి, వాళ్ళని హాని కలిగించకూడదండి. సర్వే జన సుఖినో భవంతు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం వాళ్ళని హాని చేయకూడదు ఇతరులకి. అవసరమైతే మనం మంచి చేయాలి, కానీ హాని మాత్రం చేయకూడదు. అది మనకి బోధిస్తున్నారు. అవునా? అయితే ఎప్పుడైతే ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకొని, ఆయన మనపై నిఘా ఉంచాడు అని తెలుసుకొని ఇతరుల సేవ చేస్తాడో, అప్పుడు మనకి ఏమిస్తానంటున్నాడు? పరంధామం, ముక్తి సాధన ఇస్తానంటున్నాడు. అయితే ఇక్కడ ఫైనల్ గా మీకు తెలిసింది కదండి, ముక్తి మనం సాధించాలంటే ఆ ఏకేశ్వరుణ్ణి తెలుసుకొని, ఆయన చెప్పిన విధంగా నడుచుకొని, ఆయన నిఘా మనపై ఉన్నది, అది మనం గమనించుకుంటూ ఇతరుల సేవ చేస్తూ అప్పుడు మనం ఆ మోక్షాన్ని సాధించాలి. అయితే మన మానవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ప్రతిదీ నేర్చుకుంటాడండి, చూసి నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చిన్న పాప ఉంది, తను అమ్మ అందంటే తనంతట తను అంటుందా అండి? అందుకదా నేర్పించాలి, తల్లి నేర్పించాలి అమ్మ అని. వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రుల్ని, టీచర్స్ ని చూసి మంచి పనులు నేర్చుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే సహజ క్యారెక్టర్ అంటే జనరల్ గా మనిషి ప్రతిదీ నేచర్ చూసి నేర్చుకుంటూ ఉంటారు. అలాగా మనకి డెమో కూడా ఇచ్చారండి. ఎవరంటే ఇప్పుడు మన భారతీయ వాంగ్మయంలో చూసినట్లయితే శ్రీరాముడు, కృష్ణుడు, ఋషులు, మునులు. అరేబియా వాగ్మయంలో మనం చూసుకున్నట్లయితే ఆదం, నూహ్, అబ్రహం, ఇస్హాక్, ఇస్మాయిల్, తర్వాత ఈసా, యేసు, మొహమ్మద్ ఇలా ఉన్నారండి. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పాయి. ఏంటి? ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని మనం ప్రత్యక్షంగా ఆయన్ని గుర్తించాలి, ప్రత్యక్షంగా మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. సెకండ్ థింగ్, తోటి మానవుల సేవ చేయాలి. అయితే మన ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు మన భారతదేశం ఇంత నైతికంగా ఉంది అంటే ఈ మహనీయుల గొప్పతనం అండి. వాళ్ళు మనకి దిక్సూచిలా ఉన్నారు ఏంటి. దిక్సూచిలాగా మనకి మంచి మార్గం, నైతిక మార్గం మనకి చూపించారు. ఏంటి? పరమేశ్వరుడితో ఆయన కనెక్షన్ లో ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, శ్రీరాముడి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయండి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుగులు. కానీ ఆయన ఏం చేశారు?
అస్సలు వైబ్రేట్ అవ్వలేదు, ఆయన అలా స్థిరంగానే ఉన్నారు. అయితే ప్రజలు వచ్చి రామ ఏంటి మీరు ఇంత స్థిరంగా ఉన్నారు, ఇలా అయిపోయింది కదా మీ జీవితం ఏంటి, మీ రాజ్యం వెళ్ళిపోతుంది కదా అంటే, అంతా విధాత సంకల్పమే అన్నారు. ఏమన్నారు? అంతా విధాత సంకల్పమే. ఇదండి మనం నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా చూసుకోవాలి, బట్ కష్టాలు వస్తాయి. వస్తే ఏం చేయాలి? మనం నైతికంగా ప్రవర్తిస్తూ మనం చేయాల్సింది చేసి మిగతాదంతా దేవుడి మీద భారం వేసేయాలి. అది మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం. అంతేకాని శ్రీరాముడు ఎక్కడైనా టెన్షన్ పడిపోయినట్టు, గాబరా పడిపోయినట్టు, అలా కేకలేసినట్టు ఏం లేదు కదండి. ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు. అయితే ఆయన పరమేశ్వరుతో, అలాగే ఎలా అయితే శ్రీరాముడు పరమేశ్వరుతో డైరెక్ట్ ఆయన మీద భారం ఎలా వేశాడో మనం కూడా అలాగే శ్రీరాముని అడుగుజాడల్లో నడవాలి. పరమేశ్వరుడితో మనం డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. సెకండ్ వన్ ఏంటి? తోటి మానవుల సేవ చేయాలి. తోటి మానవుల సేవ, ఇప్పుడు మన చరిత్రలో చూసినట్లయితే శ్రీరాముడు తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వెళ్ళాడు, ఈ రాజ్యాన్ని వదిలేసి. కేవలం తండ్రి మాట కోసం, తల్లి కోరిక కోసం. ఏ తల్లి కోరికండి? సొంత తల్ల సవతి తల్లి కోరిక కోసం ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, మనం సొంత తల్లి కోసం ఎంత త్యాగం చేస్తున్నాం, తండ్రి కోసం ఏం త్యాగం చేస్తున్నాం? ఇది మనం ఆత్మావలోకన చేసుకోవాలి. అర్థమైందండి? మనం ఈ ఆస్పెక్ట్, ఈ యాంగిల్ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ నైతిక పరమైన యాంగిల్ నుంచి చూడండి, ఆ కోణం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు మన జీసస్ ఉన్నారు, ఆయన కరుణ, జాలి, దయకి ప్రతిరూపం. ఆయనకి సిలువ వేసిస్తూ ఉంటారండి. ఇలా మంచి చెప్తూ ఉంటే ఏం చేస్తారు? సిలువ వేసిస్తూ ఉంటే ఆయన ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు? ప్రభువా నాయన, వీళ్లకు నన్ను గురించి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించేయి అంటారు. ఇంత కరుణకి ఇంత మించి ఇంకేమైనా ఉంటుందండి? ఉండదు. అది ఆ ఆస్పెక్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది మొహమ్మద్ ప్రవక్త గారు, ఆయన శాంతియుతంగా సందేశం ఇచ్చుకున్నారండి. ఎక్కడ? మక్కా నగరంలో. ఆయన ఏం చేశారు? చిత్రహింసలు పెట్టేశారండి. వాళ్ళని, శిష్యులను కొట్టేసి వాళ్ళ ఆస్తులు లాక్కొని చివరకు ఆయన కూడా మర్డర్ చేసేద్దామని ప్లాన్ చేస్తారండి. అప్పుడు ఆయన ఏమంటారు? బాబాయ్ మీతో ఎందుకని చెప్పి ఆయన వలస వెళ్ళిపోతారు, మదీనా నగరానికి వెళ్ళిపోతారు. మక్కా నుంచి మదీనా నగరం 500 కిలోమీటర్లు అండి. అక్కడ కూడా ఆయన వదలరండి. అక్కడ ఏం చేస్తారు? సంవత్సరం లోపే మొదటిసారి యుద్ధానికి వచ్చేస్తారు, రెండోసారి యుద్ధంకి వస్తారు, మూడోసారి యుద్ధంకి వస్తారు. అలాగ చిత్రహింసలు పెట్టి నానా కష్టాలు పెడతారు. ఆయన 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఏం చేస్తారు? బలం పుంజుకొని ఒక 10,000 మంది శిష్యులు తయారవుతారండి. ఆయన అయ్యాక ఆయన ఏం చేస్తారు? కాంగా మళ్ళీ నెమ్మదిగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి, మక్కా నగరానికి వలస వచ్చేస్తారు. వలస వచ్చే పొలిమేరలకు ఆయన వస్తున్నప్పుడు వీళ్ళకి తెలిసిపోద్ది అనమాట, మక్కా వాసులకి. వచ్చేస్తున్నారు, మొహమ్మద్ శిష్యుల్ని వేసుకొని వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వచ్చేస్తున్నారు అని చెప్పి కంగారు పడిపోతారు. వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారండి? ఆస్తులు లాగేసుకున్నారు. భార్యాభర్తలు ఉంటే భార్యను అక్కడ వదిలేశారు, భర్తను పంపించారు. వాళ్ళ సంపాదన ఇక్కడ కదా మీరు సంపాదించారని అదంతా లాగేసుకుని ఖాళీ చేతులతో వాళ్ళకి పంపించారండి. అలా దుర్మార్గాలు చేశారు. ఇంకా హడలిపోయి వాళ్ళు ఇంకా మమ్మల్ని చంపేస్తారు వాళ్ళని చెప్పి పారిపోతూ ఉంటారు. అయితే వెళ్తూ ఉంటారు కదా మొహమ్మద్ ప్రవక్త శిష్యులు. వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడు అంటాడు, ఈ దినం వచ్చింది, ఈ రోజు మిమ్మల్ని ఖైమా చేసే రోజు అని చెప్తాడు శిష్యుడు. ఒక ప్రకటన చేస్తాడనమాట. అల్ యౌము యౌమల్ మల్హమా. అల్ యౌమ మల్హమా అంటే, మల్హమా అంటే నరికి ముక్కలు చేసే రోజు ఈ రోజు అని. అప్పుడు మొహమ్మద్ ప్రవక్త ఆగు అని చెప్పి, నేను ప్రకటన ఇస్తున్నాను చూడు, అల్ యౌము యౌమల్ మర్హమా అంటారు. మర్హమా అంటే ఈ రోజు క్షమించే రోజు అంటారు. అదండి ఆ ఆదరణ మనం నేర్చుకోవాలి మొహమ్మద్ ప్రవక్త నుంచి, వీళ్ళ మహనీయుల నుంచి మనం అది నేర్చుకోవాలి. అర్థమైందండి? అయితే ఇప్పుడు ఐ లవ్ మొహమ్మద్ అని కార్డ్బోర్డ్స్ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు, రాస్తారోకోలు చేసేస్తున్నారు. ఏంటండి యూజ్? యూజ్ ఏం లేదు. ప్రవక్త అలా చేయలేదండి. హదీస్ లో చెప్పారు, మొహమ్మద్ ప్రవక్త అలా చేయలేదు. ఆయన గట్టిగా కేకలు వేయడం కానీ, రాస్తారోకోలు చేయడం కానీ, రోడ్ల మీదకి రావడం కానీ అలా చేయలేదండి. ఆయన చాలా శాంతియుతంగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? రోడ్ల మీద జనాలు తిరిగే ప్లేసు, వాహనాలు తిరిగే ప్లేసు, అక్కడ నమాజ్ చేయొద్దు అంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నారు ముస్లింస్? ఖచ్చితంగా వచ్చి రోడ్డు మీదే నమాజ్ చేస్తున్నారు. అదండి, ఏ మహనీయుడు పేరు చెప్పి మీరు ఇలా వస్తున్నారో ఆ మహనీయుడికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అది కాదు కదా మాకు నేర్పించింది. కాబట్టి ఏం చేయాలి? దీని పరిష్కారం ఏంటి చెప్పండి? ఎవరిని తిట్టాలి? మొహమ్మద్, ఐ లవ్ మొహమ్మద్ అంటే ఆ వ్యక్తిత్వాన్ని మనలో తీసుకురావాలి. అంతేగాని ఐ లవ్ మొహమ్మద్ అని ఆయనకు వ్యతిరేకంగా చేస్తే ఏంటండి? ఎవరిని తిట్టాలి? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఏం చేయాలంటే ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే
మనం దీక్ష తీసుకోవాలి, మనం మనం తయారు చేసుకోవాలి. ఎలాగా? నేను శ్రీరాముల్లా ఉండాలి, ఒక హిందువునైతే నేను ఒక శ్రీరాముల్లా ఉండాలి, నేను ఒక ముస్లిం అయితే ఒక ముహమ్మద్లా ఉండాలి అని దీక్ష తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన మార్పు అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేసాను, వెళ్ళిపోయింది, మార్పు వచ్చేసిందండి. ఏం చేయాలి మరి? ఆచరించాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు హిందువులు ఉన్నారు, వేదాలు, వాళ్ళ ధర్మశాస్త్రాలు అయినటువంటి వేదాలు కొంతమంది చూడకుండా చచ్చిపోతున్నారండి. చదవడం పక్కన ఉంచండి, కనీసం మన దైవ గ్రంథాలు అని చూడకుండానే చచ్చిపోతున్నారంటే అంతకన్నా అభాగ్యులు ఎవరు ఉండరండి, అంతకన్నా దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉండరు. మన మన గ్రంథాలు మనం అధ్యయనం చేయాలి. భగవద్గీత ఉంది, భగవద్గీత ఇంట్లో ఉండకూడదు అని చెప్తున్నారండి. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ హక్కు? ధర్మశాస్త్రాలు మనవి, చదివే హక్కు మనకుంది ఏంటి. కాబట్టి ఆ భగవద్గీత బ్రతికున్న మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పే గ్రంథాన్ని తీసుకెళ్లి చచ్చిపోయిన సవాళ్ళ దగ్గర చదివి దాని పరువు తీసేస్తున్నారండి. వేదాల్లో చెప్పబడింది ఏంటి? వేదాలు సవాల్ ముందు పఠించొద్దు అంటే ఏం చేస్తున్నారు? సవాల్ ముందే పట్టిస్తున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న దుష్ట చర్య అంటారు దీన్ని ఏంటి. కాబట్టి మనం ఎవరిని నిందించొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఏం చేయొద్దు. సైలెంట్ గా మనం ఏంటంటే మన ధర్మశాస్త్రాలు మనం అధ్యయనం చేయాలి. మన పిల్లల్ని ఈ ధర్మం గురించి వాళ్ళకి నేర్పించాలి. ఆ మార్గంలో ప్రతి వ్యక్తిగతంగా నీతిగా ఉండాలి, ఇతరులతో మనం నిజాయితీగా మానవతా విలువలు కలిగి ఉండాలి అని చెప్పి వాళ్ళకి నేర్పించాలండి. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మనం వ్యక్తిగతంగా నీతిమంతులుగా ఉండి, ఇతరులతో మనం నిజాయితీగా మానవతా విలువలు కలిగి ఉండి ఆ మోక్షాన్ని మనం చేరాలి అని కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.